వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యార్థులు అందరూ కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ పేపర్లో ఏ టాపిక్స్ అయితే ఇవ్వబడ్డాయో ఆ టాపిక్స్ మాత్రమే చదివే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం పోషణ అనేటటువంటి టాపిక్లోకి వస్తాం. మనకి ఇవ్వబడినటువంటి సిలబస్ పేపర్లోని మానవుడిలోని పోషణ, అదేవిధంగా పోషణ రకాలు, అదేవిధంగా పోషణ రకాలు, పోషక పదార్థాలు వాటి వల్ల పోషకాహార లోపం వల్ల, సంతులితమైనటువంటి ఆహారం లేకపోవడం వల్ల వచ్చే అనర్థాలు లేదా వాటి వల్ల కలిగేటటువంటి వ్యాధులు అనేటటువంటి విషయాన్ని సిలబస్లో ముఖ్యంగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం 10th క్లాస్ చాప్టర్లో గమనిస్తే 10th క్లాస్ చాప్టర్లోని పోషణ అనేటటువంటి ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ నేర్చుకునే ప్రయత్నం, కీ పాయింట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, పోషణ అంటే జీవులు వాటి మనుగడకు కొనసాగించేటటువంటి క్రియలను జీవక్రియలు అంటారు. ఆ జీవక్రియలకు జీవి మనుగడ కొనసాగించడం కోసం అవసరమయ్యేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోషక పదార్థాలు అంటారు. అంటే పోషక పదార్థాలు అనంటే జీవితాన్ని మనుగడకు అవసరమయ్యేటటువంటి జీవక్రియలను కొనసాగించడం కోసం వాటికి అవసరమయ్యేటటువంటి శక్తి వనరులు లేదా వాటికి అవసరమయ్యేటటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో పోషకాలను సేకరించే విధానాన్ని లేదా పోషకాలను సంగ్రహించేటటువంటి విధానాన్ని పోషణ అంటారు. ఒకసారి గమనించండి, పోషణ అంటే పోషక పదార్థాలను సంగ్రహించేటటువంటి విధానం లేదా పోషక పదార్థాలను తీసుకునేటటువంటి విధానాన్ని ఏమంటారు అంటే పోషణ అంటారు. ఈ స్వయం పోషకాలు అనగానే మనందరికీ తెలుసు, ఏ జీవులైతే తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయో వాటిని స్వయం పోషక జీవులు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. హెట్రోట్రోఫ్స్, ఆటోట్రోఫ్స్. చూడండి, ఆటోట్రోఫ్స్ అంటే స్వయం పోషకాలు, అంటే వాటికి కావలసిన పోషక పదార్థాలను అవే తయారు చేసుకుంటాయి. మళ్ళా స్వయం పోషకాలు 2 రకాలు. అంటే మనందరికీ స్వయం పోషకాలు అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి మొక్కలు, కానీ వాడు ఈ రకంగా అడుగుతారు. ఈ క్రింది వానిలో రసాయన స్వయం పోషకాలుగా పిలువబడేటటువంటివి ఏవి, లేదా ఈ క్రింది వానిలోని రసాయన స్వయం పోషకాలుగా పిలువబడేటటువంటివి ఏవి అనగానే మొక్కలు మరియు బ్యాక్టీరియా లేదా ఐరన్ బ్యాక్టీరియా మరియు సల్ఫర్ బ్యాక్టీరియా అని ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం వాడు ఇచ్చేటటువంటి ఆప్షన్ని గమనించి పెట్టడం జరగాలి. రైట్, స్వయం పోషకాలు అంటే కాంతి స్వయం పోషకాలు అని అంటే కాంతి మీద ఆధారపడి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే కాంతి స్వయం పోషకాలు, ఎగ్జాంపుల్ ప్లాంట్స్. అదేవిధంగా రసాయన స్వయం పోషకాలు అంటే రసాయనిక పదార్థాలు, ఎగ్జాంపుల్ ఐరన్, సల్ఫర్ వంటి కొన్ని రకాలైనటువంటి సల్ఫర్ మరియు ఐరన్ బ్యాక్టీరియా ఐరన్ మరియు అదేవిధంగా సల్ఫర్ని వినియోగించుకొని అవి వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి, వాటిని రసాయన స్వయం పోషకాలు అంటారు. ఓకేనండి. రైట్, నెక్స్ట్ పరపోషకాలు అంటే ఏ జీవులైతే వేరొక జీవి పైన ఆధారపడతాయో వాటినే పరపోషకాలు అంటారు. ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఈ జీవులు ఆహారం కోసం వేరే జీవుల పైన ఆధారపడతాయి. పొరిఫెరా నుంచి దగ్గర నుంచి మొదలు పెడితే మానవుడి వరకు అంటే మమ్మేలియన్, క్షీరదాల వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా పరపోషకాలే, అంటే వేరే జీవుల పైన ఆధారపడి పెరిగేటటువంటి. కమింగ్ టు ద పోషక పదార్థాలు చూద్దామండి. పోషకాల గురించి చూసినాం, పోషణ అంటే ఏంటో చూసినాం, అవి ఎలా పోషించబడతాయో చూద్దాం. కానీ స్వయం పోషక జీవులు అనేటటువంటివి, అసలు పోషక పదార్థాలు అనేటటువంటివి ఏమిటికి తోడ్పడతాయి? ఈ పోషణ అనేటటువంటిది ఆహార పదార్థాలను సేకరించడంలో తోడ్పడుతుంది. అయితే ఆహార పదార్థాలు జీవికి ఎందుకు ఉపయోగపడతాయి? పెరుగుదలకు, అదేవిధంగా మరమ్మత్తు. పెరుగుదల అంటే ఒక జీవి దాని యొక్క సైజ్ పరిమాణంలో పెరగాలి అని అంటే, దాని యొక్క అభివృద్ధి జరగాలంటే ఆహార పదార్థాలు అవసరం. అదేవిధంగా శరీరంలోని ఏదైనా ప్రమాదవశాత్తు లేదా కొత్త కణాలు ఏర్పడాలి అనన్నా, లేదా జీవులు పాత కణాలు నశించితే ఆ ప్రదేశంలోని కొత్త కణాలను ఏర్పరచాలి అనన్నా వాటికి కూడా అవసరమయ్యేటటువంటివి ఎవరు అంటే పోషక పదార్థాలు లేదా ఆహార పదార్థం అనేది గుర్తుపెట్టుకోవాలి. వాడు ఆప్షన్లో అడుగుతుంది, ఈ విధంగా అడుగుతుంది, ఆహారం దీనికి తోడ్పడుతుంది, మరమ్మతుకి, పెరుగుదలకు,
ఉష్ణోగ్రతను నియంత్రించడం కోసం పైవన్నీ అంటాడు. మనకందరికి పై లేదా వాడి ఆప్షన్లోని ఏ మరియు బి అని అడుగుతారు. అంటే మనకి పెరుగుదల మరమ్మత్తు బాగా గుర్తుంటుంది, కానీ మరొక కీలకమైన అంశం ఏంటి అని అంటే ఆహారం అనేటటువంటిది జీవి యొక్క శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో తోడ్పడేటటువంటిది ఆహారం. గుర్తుపెట్టుకోవాలి. శరీర ఉష్ణం ఈ క్రింది వాటిలో ఆహారానికి సంబంధించిన అంశాన్ని లేదా ఈ క్రింది వాటిలో ఆహారానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి అని. పెరుగుదల, మరమ్మత్తు, శరీర ఉష్ణోగ్రత మరియు పైవన్నీ అని. ఈ క్రింది వాటిలో ఆహారానికి సంబంధించినవి అనగానే మనం ఉష్ణోగ్రత అని పెట్టే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోవాలి. పైవేవి కాదు అనేటటువంటి ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే పెరుగుదలకు ఉపయోగపడుతుంది, మరమ్మత్తు అంటే శరీరంలోని ఏవేవి భాగాలు చెడిపోయినప్పుడు లేదా పాత కణాలు నశించినప్పుడు, ప్రమాదవశాత్తు కొంత కణజాలం నశించిపోయినప్పుడు అవి తిరిగి కొత్త కణాలను పునరుద్ధరించడంలో తోడ్పడేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆహారం అంటే పోషణ. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతకు క్రమబద్ధీకరించడంలో తోడ్పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సాధారణంగా జీవులు చూద్దాం. ఆహారం అనేటటువంటిది పెరుగుదలకు తోడ్పడుతుందని అన్నాం. అయితే పెరుగుదల అంటే జీవి పెరుగుదల అంటే కణాల పెరుగుదల. కణాల పెరుగుదల అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కణాల పరిమాణంలో పెరగడం, రెండవది కణాల సైజులో పెరగడం. కణాల పరిమాణంలో పెరగడం, కణాల సంఖ్యలో పెరగడం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కణాల సంఖ్యలో కణాల విభజనలో పెరుగుదలని నియంత్రిత లేని కణ విభజనను ఈ రకంగా పిలుస్తారు. కార్సినోమా, క్యాన్సర్ అని చెప్తారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే క్యాన్సర్ లోని కణ విభజన అనేటటువంటిది నియంత్రణలో ఉండదు. క్యాన్సర్ వ్యాధిలోని కణాల పెరుగుదల సంఖ్యలో పెరుగుతుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కణాల పెరుగుదల పరిమాణంలో కాదు, సంఖ్యలో పెరుగుతుంది. రైట్. కణాలు అదేవిధంగా పోషణ అంటే ఏందో మనం గమనించాం. అయితే మీరు ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవులను శాశ్వతంగా ఉంచడం కోసం, జీవుల మనుగడ శాశ్వతంగా ఉంచడం కోసం ఉపయోగపడే జీవక్రియ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటది అది అని అంటే ప్రత్యుత్పత్తి. అన్ని జీవక్రియలు జీవి యొక్క మనుగడను కొనసాగింపడం. ఉత్పత్తి అయినటువంటి జీవులు వాటి యొక్క జీవన ప్రమాణాన్ని కొనసాగించడంలో తోడ్పడతాయి. కానీ జీవులు ఈ సృష్టిలోని ఒక నిర్ణీతమైనటువంటి వాటి సృష్టిని కొనసాగింపు కోసం తోడ్పడేటటువంటి వాడు ఎవరు అని అంటే ప్రత్యుత్పత్తి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రైట్. చూద్దాం. పోషణ అనగానే మనం ఏమనుకుందాం, జీవికి అవసరమయ్యేటటువంటి పదార్థాలనే పోషక పదార్థాలు అంటారని చెప్పారు. అయితే వాటిని పోషకాలు అంటారు. ఈ పోషకాలు అనేటటువంటివి అన్ని పదార్థాలు జీవికి ఒకే రకమైన పాలలో, ఒకే రకమైన తూకంలోని, ఒకే రకమైన క్వాంటిటీలోని అవసరం పడవు. జీవుల యొక్క పోషకాలు అనేటటువంటివి అన్ని జీవులకు అన్ని పోషకాలు ఒకే రకమైన సమపాలలో, ఒకే రకమైన తూనికలోని క్వాంటిటీలో అవసరం పడవు. జీవికి కొన్ని పోషకాలు అధికంగాను, మరికొన్ని పోషకాలు తక్కువగాను, మరికొన్ని పోషకాలు ఇంకా తక్కువగాను జీవికి అవసరపడుతూ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని జీవికి అవసరమయ్యేటటువంటి పోషకాలు, అవసరమయ్యేటటువంటి పరిమాణాన్ని ఆధారం చేసుకొని పోషకాలు రెండు రకాలు. ఒకటి స్థూల పోషకాలు, రెండు సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అనంటే ఏ పోషక పదార్థాలైతే జీవికి అధికంగా అవసరమవుతాయో అటువంటి పోషకాలను స్థూల పోషకాలు అంటారు. అవి మనకు తెలుసు. కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ మరియు క్రొవ్వులు. గుర్తుపెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, క్రొవ్వులు అనేటటువంటివి స్థూల పోషకాలు. ఏ పదార్థాలైతే జీవికి అతి తక్కువ పరిమాణంలో అవసరమో ఆ పదార్థాలను మనం ఏమంటామంటే సూక్ష్మ పోషకాలు అంటాం. ఈ సూక్ష్మ పోషకాలు కూడా రెండు రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి మైక్రో ఇంకా తక్కువగా అంటే సూక్ష్మ పోషకాలు రెండు రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి మేజర్ స్థూల సూక్ష్మ పోషకాలు,
అదేవిధంగా మైనర్ సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్, మేజర్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మైనర్ మైక్రోన్యూట్రియంట్స్. మేజర్ మైక్రోన్యూట్రియంట్స్ కి సోడియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, ఫెరస్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సోడియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, ఐరన్, ఈ పదార్థాలు 1 2 3 4 5 ఈ పదార్థాలు సూక్ష్మ పోషకాలు కానీ మేజర్ సూక్ష్మ పోషకాలు అంటే మేజర్ మైక్రోన్యూట్రియంట్స్. ఈ క్రింది వానిలోని మేజర్ మైక్రోన్యూట్రియంట్స్ ని గుర్తించండి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సోడియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, ఫెరస్, ఈ 5 కూడా మేజర్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ లో అధికంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మైనర్ మైక్రోన్యూట్రియంట్స్ చూడండి, కోబాల్ట్, క్లోరిన్, కోబాల్ట్, అదే మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, మెగ్నీషియం, కోబాల్ట్, మ్యాంగనీస్, ఫెరస్, ఇవి మేజర్ మైక్రోన్యూట్రియంట్స్ లోని మైనర్ మైక్రోన్యూట్రియంట్స్. ఓకే, లెట్ us come to the కార్బోహైడ్రేట్. చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ముఖ్యంగా జీవుల యొక్క మనుగడకు లేదా జీవులలో ఉన్నటువంటి కీలకమైన పోషకాలుగా పిలువబడతాయి. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి వాటిలో ఉండేటటువంటి చక్కెర అణువుల పరిమాణాన్ని, చక్కెర అణువుల సంఖ్యను బట్టి 3 రకాలుగా విభజించారు. నెంబర్ 1 మోనోసాకరైడ్, డైసాకరైడ్, పాలీసాకరైడ్. గుర్తుపెట్టుకోవాలి. మోనోసాకరైడ్ అంటే ఒకే ఒక కార్బోహైడ్రేట్ లేదా ఒకే ఒక కార్బోహైడ్రేట్ ని కలిగి ఉన్నటువంటి దాన్ని, ఒకే ఒక కార్బోహైడ్రేట్ ని కలిగి ఉన్నటువంటి వాటిని, ఎటువంటి శృంఖలం లేనటువంటి వాటిని మోనోసాకరైడ్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ మనం చిన్న నిమోనిక్స్ ఇవ్వడం జరిగింది, ఈజీగా గుర్తుపెట్టుకున్నట్టు. జిఎఫ్జి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. గుర్తుపెట్టుకోవాలి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. గ్లూకోజ్ అంటే చక్కెర, రక్తంలో ఉండేటటువంటి చక్కెరని గ్లూకోజ్ అంటారు. ఫ్రక్టోజ్ ఫ్రూట్స్ గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీ. ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగర్ ని ఫ్రక్టోజ్ అంటారు. గ్యాలక్టోజ్ చూడండి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చూద్దాం ఒక్కొక్కటి విడివిడిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. అట్లాగే డైసాకరైడ్స్ అంటే 2 షుగర్ అణువులు కలిగి ఉన్నటువంటి దాన్ని డైసాకరైడ్ అంటారు. ఓకేనండి. సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సుక్రోజ్ అంటే చెరుకులో ఉండేటటువంటి పిండి చక్కెర. మాల్టోస్ బార్లీ మరియు గోధుమలో ఉండేటటువంటి చక్కెర. లాక్టోస్ అనగానే మీకు గుర్తొచ్చింది లాక్టిక్ యాసిడ్ అంటే పెరుగు అంటే పాల నుంచి ఉత్పత్తి అవుతుంది, అంటే లాక్టోస్ అంటే పాలలో ఉండేటటువంటి చక్కెర. సుక్రోజ్ చెరుకులో ఉండే చక్కెర. మాల్టోస్ బార్లీ మరియు గోధుమలో ఉండే చక్కెర. లాక్టోస్ పాలలో ఉండే చక్కెర. ఓకే, రైట్. Let us go for polysaccharides. Polysaccharides అంటే many. Poly అంటే చాలా, many అని అర్థం. Polysaccharides అంటే చాలా చక్కెర అణువులు కలిసి ఉన్నటువంటి దాన్ని పాలీసాకరైడ్. పాలీసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్స్ స్టార్చ్, సెల్యులోజ్, కైటిన్. ఈ మూడు పాలీసాకరైడ్స్ ప్లాంట్ షుగర్ అంటే ప్లాంట్ లో కనిపించేటటువంటి, మొక్కలలో కనిపించేటటువంటి పాలీసాకరైడ్స్ ఎవరు అంటే స్టార్చ్, సెల్యులోజ్, కైటిన్. గుర్తుపెట్టుకోవాలి. స్టార్చ్, సెల్యులోజ్, కైటిన్. అట్లాగే జంతువులలో కనిపించే షుగర్ ఎవరు అంటే గ్లైకోజన్. జంతువులలో కనిపించే పాలీసాకరైడ్ ఎవరు అంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి, గ్లైకోజన్. గ్లైకోజన్ సింపుల్ గ్లూకోజ్ గా మార్చేది ఎవరు అంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. గ్లైకోజన్ సింపుల్ గ్లూకోజ్ గా మార్చేవారు ఎవరు అంటే గ్లూకగాన్ అనేటటువంటి గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మార్చుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొక్కలలోని మొదటిగా తయారయ్యేటటువంటి ఏ రకమైన పాలీసాకరైడ్ మొక్కల్లో మొదటిగా తయారవుతుంది అంటే స్టార్చ్,
ఆ తర్వాత మాత్రమే సెల్యులోజ్ కైటిన్ అనేటటువంటి పదార్థాలుగా మారుతుంది. మరి ఈ స్టార్చ్ కి మరియు సాధారణ సెల్యులోజ్ కి కార్బోహైడ్రేట్స్ కి తేడా ఏంటి అంటే స్టార్చ్ అనేటటువంటిది పాలిమెరిక్ కార్బోహైడ్రేట్, పాలిమెరిక్ పాలిసాకరైడ్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూడండి ఒకసారి. గ్లూకోజ్ జంతువులు రక్తంలో ఉండేటటువంటి, అట్లాగే ఇక్కడ వివిధ రకాలైనటువంటి షుగర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మోనోసాకరైడ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి జిఎఫ్జి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. డైసాకరైడ్స్ అంటే ఒకవేళ సింపుల్ షుగర్స్ అన్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోనో. ఈ క్రింది వాటిలోని మోనోసాకరైడ్ గుర్తించండి, అవసరం అడిగే అవకాశం ఉంది. ఓకే రైట్, చూడండి. మోనోసాకరైడ్, డైసాకరైడ్, పాలిసాకరైడ్ ఇవి వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలు. చూద్దాం. గ్లూకోజ్ అనేటటువంటిది మానవుల్లోని ఉపయోగపడే అత్యధిక శక్తివంతమైనటువంటి బాగా ఉపయోగించుకునేటటువంటి పదార్థం గ్లూకోజ్. దీన్ని బ్లడ్ షుగర్ అని అంటారు. ఒక గ్లూకోజ్ అణువు అనేటటువంటిది 4 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక గ్లూకోజ్ అణువు 4 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెల్యులోజ్ అనేటటువంటిది చూసారండి, ఇక్కడ గ్లూకోజ్, ఐటిన్, సెల్యులోజ్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది. ఈ సెల్యులోజ్ అనేటటువంటిది జీవులలోని సెల్యులోజ్ ని డైజెస్ట్ చేయడం అంటే జీర్ణం చేసే శక్తిని కలిగి ఉండవు. అదేవిధంగా ఈ సెల్యులోజ్ అనేటటువంటిది పీచు పదార్థంగా మిగిలిపోతుంది. ఈ సెల్యులోజ్ అనేటటువంటి జీర్ణమైన ఆహారం, అదేవిధంగా జీర్ణమైనటువంటి ఆహారం తిరిగి ఎక్స్క్రీట్ చేయడం కోసం విసర్జనలోని తోడ్పడుతుంది. అంటే మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకం రాకుండా చూసేటటువంటి వాడు అంటే సెల్యులోజ్. అదే పీచు పదార్థంగా పిలువబడుతుంది. కేవలం ఒక ట్రైకోనింఫా అనేది గుర్తుపెట్టుకోవాలి. ట్రైకోనింఫా అనేటటువంటి జీవి మాత్రమే, ట్రైకోనింఫా అనేటటువంటి జీవి చెదపురుగుల జీర్ణాశయంలోని నివసిస్తూ ఉంటుంది. ఈ చెదపురుగుల జీర్ణాశయంలో నివసించే ఈ ట్రైకోనింఫా మాత్రమే సెల్యులోజ్ ని డైజెస్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగిన సెల్యులేజ్ అనేటటువంటి ఎంజైమ్ ని సిక్రీట్ చేయడం జరుగుతుంది. మిగిలిన ఏ జీవిలో కూడా ఈ సెల్యులోజ్ అనేటటువంటిది జీర్ణం చేయబడదు. అదేవిధంగా 1 గ్రామ్ గ్లూకోజ్ 4 గ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి. 1 గ్రామ్ గ్లూకోజ్ 4 క్యాలరీల శక్తిని, కిలో క్యాలరీల శక్తిని విడుదల చేయడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని క్రీడాకారుల్లోని ఈజీగా శక్తినివ్వటం కోసం వినియోగించేటటువంటి షుగర్ ఏ రకమైన కార్బోహైడ్రేట్ అంటే అది గ్లూకోజ్. గ్లూకోజ్ అనేటటువంటి దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇది ఆల్రెడీ మోనోసాకరైడ్ ఫామ్ లో ఉంటుంది, సింపుల్ షుగర్ గా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా సెల్స్ అనేటటువంటి అబ్జార్బ్ చేసుకొని దాని నుండి శక్తిని త్వరగా విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. శక్తిని త్వరగా విడుదల చేస్తాయి. కాబట్టి గ్లూకోజ్ ని క్రీడాకారుల్లోని త్వరగా శక్తిని ఇవ్వడం కోసం వినియోగించడం జరుగుతుంది. ఇది కార్బోహైడ్రేట్ సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం ప్రోటీన్స్, అదేవిధంగా ఫ్యాట్స్, అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాలు అనేటటువంటివి ఎక్కడ ఉపయోగపడతాయి, ఎంత పరిమాణంలో ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాలు